ఆగు జీవన్. నరాలు తెగిపోయేంత ఉత్కంఠకు తీసుకెళ్లిపోతావు. చిటికలో ఉత్కంఠకు తెరదించేస్తావు. నువ్వొక్క నిమిషం లేట్ చేస్తే ఆ రాజుగాడు రాఘవని తమ్ముడు ముందుంచేవాడు. రాఘవ నిజం మొత్తం కక్కేసుండేవాడు. ఆ నెక్స్ట్ సెకండే మా తమ్ముడు మా ఇద్దరిని ముక్కలు ముక్కలు చేసుండేవాడు. అవును జీవన్, ఆ మందారం దెబ్బకి నిన్నే మమ్మల్ని చంపినంత పని చేశాడు. ఇప్పుడు రాఘవ నిజం చెప్పుంటే ఆ దేవుడు కూడా మమ్మల్ని కాపాడలేడు. నువ్వే దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడావు. మా పాలిట నువ్వే దేవుడివి. మిమ్మల్ని కాపాడింది దేవుడు కాదు, దేవత. దేవత? ఆ దేవత అక్కడుంది. ఇక్కడుందేంటి జీవన్? తను మా తమ్ముడు పర్సనల్ సెక్రటరీ మాధవి. ఇది ఇక్కడ మనం మాట్లాడుకున్నదంతా వినేసింది జీవన్. ఈ విషయం మా మావయ్యకి తెలిసినా మమ్మల్ని చంపేస్తాడు. మీరు భయపడకండి. తను సూర్యప్రతాప్కి గవర్నమెంట్ అపాయింట్ చేసిన మాధవి కాదు, నేను అపాయింట్ చేసిన రాధిక. సూర్యప్రతాప్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నాం. వాళ్ళ ఫ్యామిలీని టచ్ చేయలేకపోతున్నాం. ఆ ఇంట్లో మీరుండి కూడా ఏం చేయలేకపోతున్నారు. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాలు గెలిచిన రాజుల గురించి విన్నాం. అలాగే నేను గెలుద్దామని డిసైడ్ అయ్యాను. ఆ ప్రయత్నంలో భాగంగానే అసలైన మల్లెల మాధవిని నా కంట్రోల్లో పెట్టుకొని ఈ రాధికని మాధవి ప్లేస్లో పంపించాను. హలో రాజు. రాఘు దొరికాడు అమ్మాయి గారు. ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. ఇక్కడ భూమి పూజ జరుగుతోంది రాజు. నువ్వెంత త్వరగా రాఘవ్ని తీసుకొస్తే అంత మంచిది. చెప్పు రాధిక. ఆహా, నా పేరు విని ఎన్ని రోజులైందో. ఏం లేదు జీవన్, రాజు రాఘవని తీసుకొస్తున్నాడంట. నోవే రాధిక, నేను రాఘవ దగ్గర ఉన్నాను. నువ్వు విన్నది అబద్ధమై ఉండొచ్చు. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకో జీవన్. ఓకే రాధిక. ఒక్క నిమిషం. రేయ్, లేవండి లేవండి. రాఘవ ఏడ్రా? అన్నా, ఆ రాజుగాడు వచ్చి మమ్మల్ని చితకబాది ఆ రాఘవ్ని తీసుకెళ్లిపోయాడన్నా. చెత్తనాయాలారా, మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు. రండి. ఎప్పుడేమివ్వాలో ఆ దేవుడికి తెలిసినంతగా మనకి తెలియదు కదా రాజు. ఇప్పుడు నేను సూర్య కలవడం కంటే నువ్వు రూప కలవటం ముఖ్యం. ఎందుకంటే బంటికి ఆ అమ్మా నాన్నలిద్దరూ కలిసి ఉండటం ముఖ్యం. సూర్యకి బంటి దగ్గరవటం ముఖ్యం. బంటికి అందరూ ఉన్నా ఎవ్వరూ లేనట్టు ఫీల్ అవుతూ ఉంటాడు.
మీరేం ఆలోచించకుండా ఈ రోజే బంటి గురించి కూడా సూర్యకి నిజం చెప్పండి. వద్దమ్మా. బంటి గురించి నిజం చెప్తే రాఘవ్ని చంపేస్తామని బెదిరించారు. రాఘవ్కి ఏం కాకూడదు. రాఘవ్ వచ్చి నాన్నకి నిజం చెప్పిన తర్వాతే బంటి గురించి నాన్నకి చెప్తాం. అసలు ఈ రాఘవన్ ఎవరు కిడ్నాప్ చేశారు? నాకు తెలిసినంత వరకు ఆ జీవన్ గాడి కిడ్నాప్ చేసుంటాడు. లేదంటే విజయాంబిక దీపకుల పని కూడా అయి ఉండొచ్చు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అమ్మగారు. సరే, వాళ్ళ సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. రేపు ఉగాది కదా, ఎక్కడికైనా గుడికి వెళ్ళరండి. అమ్మా, నువ్వు బాధలో ఉంటే మేము హ్యాపీగా ఎలా ఉంటావమ్మా? పోనీ నువ్వు కూడా రేపు ఇంటికి రావచ్చు కదమ్మా. ఎలా వస్తారమ్మాయి గారు? ఇప్పటికే పెద్దయ్య గారికి పీకల దాకా కోపం ఉంటుంది. మళ్ళీ అమ్మగారు వస్తే ఏమవుతుంది రాజు? నేను సూర్య భార్యగా ఆ ఇంటికి రాలేనేమో కాని ప్రజాపార్టీ ఎమ్మెల్యేగా రావచ్చు కదా. ఒక అనాథ శరణాలయం ల్యాండ్కి సంబంధించిన ఫైల్స్ పైన సూర్య సంతకం కావాలి. ఆ పని మీద వస్తాను. మీరు కోరినప్పుడల్లా ఒక ఫైల్ పట్టుకొని వస్తాను. నన్నెవరు ఆపుతారు? సరే అమ్మా, మీరు బయలుదేరండి. నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళండి. సరేమ్మా, నువ్వు రేపు రా. ఉమ్. పదరాజు. ఉమ్.